ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువ సామ్రాట్ నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో ఈరోజు ఫిబ్రవరి 7న విడుదలైంది. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్తాన్ బ్యాక్డ్రాప్తో కథ కొనసాగుతుంది. దాంతో ఈ సినిమాకు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నీషియన్స్ పని చేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అదేవిధంగా హిందీలో 10 కోట్లు, ఓవర్సీస్లో 12 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లకు అమ్ముడుపోయింది. ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్లు జరిగింది. 53 కోట్ల షేర్ వసూళ్లతో బరిలోకి దిగిన ఈ సినిమా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మొదటి ఆట నుండే హిట్ టాక్ రావడంతో భారీగా ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ఈ సినిమాకు ఏపీ, నైజాం కలిపి 70% ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆక్యుపెన్సీ కనిపించింది. ఈవినింగ్ షోస్ అయితే హౌస్ఫుల్స్ బోర్డు చాలా చోట్ల పడ్డాయి. ఈ ఆక్యుపెన్సీలు బట్టి చూస్తే తండేల్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుందని తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా తగ్గకుండా వసూళ్లు రానున్నాయి. ఇక ఓవర్సీస్లో 3 కోట్ల షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి షేర్, అదేవిధంగా హిందీలో 1 కోటి షేర్ రానుందని తెలుస్తుంది. ఓవరాల్గా మొదటి రోజు 15 కోట్లకు పైగా షేర్ వసూళ్లు, 28 కోట్ల నుండి 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్గా చెప్పవచ్చు.